కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం ఇప్పుడు చూసినట్లయితే మనకి సెన్సెక్స్ వచ్చేసి మనకి జస్ట్ 0.3% డౌన్తో మనకు వచ్చేసి 82,253 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి ఏంటంటే కొంత నెగిటివ్ ట్రెండ్ అనేది మనకి చూస్తున్నాము. అండ్ ఈవెన్ మనకి యూరోపియన్ మార్కెట్స్ కానివ్వండి మనకి యూరోపియన్ మార్కెట్స్ మనకి నెగిటివ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఎక్సెప్ట్ మనకు వచ్చేసి ఇంగ్లాండ్ వచ్చేసి 0.64% అప్తో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో యూఎస్ వచ్చేసి మనకి ఫ్లాట్గా ట్రేడ్ అవడం చూస్తున్నాం అండి. డౌ జోన్స్ కానీ మనకి ఎస్ఎన్పి కానీ నాస్డాక్ వచ్చేసి కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్ మన ఫ్యూచర్స్ కూడా మంచి కొంత స్లైట్ పాజిటివ్. సో ఏదైనా ఒక న్యూట్రల్ రేంజ్లో అనేది మార్కెట్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. సో మనకి నిఫ్టీ వచ్చేసి 25,082 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. సో దాని యొక్క ఆప్షన్ చైన్ డేటా అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో 25,008 మనకు వచ్చేసి 82 అంటే 25,100 కన్సిడర్ చేసినట్లయితే మనకి 25,200 అండ్ 300 400 500. సో మనకి అప్ సైడ్ మూమెంటంకి మంచి ఓఐ డేటా అనేది బిల్డ్ అయింది. సో అప్ సైడ్ మూమెంటంకి మంచి ఓఐ డేటా అనేది బిల్డ్ అయింది. వెన్ కంపేర్డ్ విత్ డౌన్ సైడ్ చూసినట్లయితే మనకి జస్ట్ 25,000 రౌండ్ ఫిగర్ దగ్గర ఒక మోర్ దెన్ 1 lakh ఓఐ బిల్డ్ అయింది. మిగతాదంతా మనకి చాలా లెస్ అనేది ఉంది. సో ఓవరాల్గా మనకి ఏంటంటే 25,000 మేజర్ సపోర్ట్ తీసుకొని మనకు వచ్చేసి అప్ సైడ్ ట్రెండ్ అయితే రేపైతే ట్రేడ్ అవబోతుంది. సో మనకు వచ్చేసి ఎప్పుడైతే 25,100 బ్రేక్ అయిందో ఆటోమేటిక్గా మీరు సిఈ అనేది బై చేయండి. విత్ 100 to 200 పాయింట్స్ ప్రాఫిట్తో మనము ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సిఈ అనేది బై చేయండి. 25,000 స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోండి. 50 పాయింట్స్ స్టాప్ లాస్తో 25,200 సిఈ అనేది బై చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి 56,000 వచ్చేసి 56,765 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. సో ఓవరాల్గా రేపు ఎలా ఉండొచ్చు అంటే మాత్రం మనకి మేజర్ సపోర్ట్ 56,600 అండ్ దెన్ వచ్చేసి మనకి ఈరోజు హై ఏదైతే ఉందో అది క్రాస్ అయితే మనకు వచ్చేసి బయింగ్ అయితే చేయండి. సో 56,897 అనేది మనకి మేజర్ హై అనేది చూస్తున్నాము. సో దీని హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మీరు వచ్చేసి ఇమీడియట్గా బై అయితే చేయండి. కాకపోతే ఏంటంటే ఈఎంఐ బ్రేక్ అనేది ఇక్కడ ఇస్తుంది. ఆల్మోస్ట్ మనం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి సెల్లింగ్ ప్రొవిజన్ అనేది టేకప్ చేసుకోవచ్చు ఇమీడియట్గా విత్ స్టాప్ లాస్ 56,829. సో చాలా జస్ట్ 50 పాయింట్స్ కాబట్టి మీరు పిఈ అనేది బై చేసేయండి ఇమీడియట్గా. వన్స్ మనకి 56,600 ఎప్పుడైతే డౌన్ సైడ్ క్రాస్ అయితే ఆటోమేటిక్గా మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా మనకు వచ్చేసి ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే యాక్ట్ చేస్తుంది. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం మనకి మంచి. సో ఇప్పుడు వచ్చేసి మనకి యాజ్ పర్ ఈఎంఐ ప్యాటర్న్ మనకు వచ్చేసి ఆల్రెడీ సెల్లింగ్ సైడ్ అంటే పుట్ ఆప్షన్ అనేది బై చేయొచ్చు. ఓకే, సో నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాము. సో నిఫ్టీ కూడా ఒకసారి గమనించినట్లయితే మనకి డౌన్ సైడ్ చూసినట్లయితే మనకి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఇక్కడ అప్లై చేయొచ్చు. ఈఎంఏ యాజ్ వెల్ యాజ్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. సో ఈఎంఏ వచ్చేసి మనకి డౌన్ సైడ్ సిగ్నలింగ్ ఉంది. అండ్ ఇన్సైడ్ క్యాండిల్ చూసినట్లయితే మనకి 25,688 ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఆటోమేటిక్గా మీరు అయితే సెల్లింగ్ సైడ్కి వెళ్ళండి. మనకు వచ్చేసి 25,108 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో బయింగ్ సైడ్కి వెళ్ళండి. మనకు వచ్చేసి 40 పాయింట్స్ స్టాప్ లాస్ నిఫ్టీ కూడా ఇచ్చాడు ఇన్సైడ్ క్యాండిల్. సో ఈఎంఏ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మనకు వచ్చేసి చాలా మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తుంది. సో కొన్ని వచ్చేసి మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే మనకు వచ్చేసి డిస్ప్లే చేస్తున్నాను మన వాట్సాప్ గ్రూప్ ద్వారా. సో అవి అయితే మనకి రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.